కాకినాడ నగరంలో గత 5 రోజులుగా త్రాగునీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణమని మాజీ ఎమ్మెల్సీ చికాల రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని త్రాగునీటి సమస్యపై ఆయన స్పందించారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు కూడా అందించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ధ్వజమెత్తారు. ఎక్కడా కూడా మీరు సరైన మంచినీళ్ళు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పేసి చాలా విమర్శలు ప్రధానికంలో వస్తూ ఉన్నాయి. అనేక చోట్ల రావట్లేదు నీళ్లు, చాలా చోట్ల కుళాయి ట్యాబ్లు పోతే ట్యాబ్లు బాగు చేసి కూడా లేరు. ఈనాడు దానికి కారణం డబ్బులు లేవు. ఇక్కడ డబ్బులు లేకపోవడం వల్ల డబ్బులు ఎవరు ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఉండవు. అక్కడ ఆ డిపార్ట్మెంట్ డబ్బులు కూడా దాచేసి వేరే దానికి మప్పేస్తున్నారు. ఈనాడు నేను అధికారులు తప్పని నేను బట్టలు అంటలేదు. ఈ ప్రభుత్వం మీద డబ్బులు ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మొత్తం తీసి పట్టుకెళ్ళిపోవడం వల్ల ఎవరి దగ్గర డబ్బులు ఉండలేదు. డబ్బులు లేకపోవడం ఎవరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనా సరే మరి ప్రధానికానికి మంచినీళ్లు, శుభ్రమైన పరిశుభ్రమైన నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతగా తీసుకుని వెంటనే ఎమర్జెన్సీగా తీసుకుని వెంటనే ఈ రోజున మంచినీళ్ళు సప్లై చేయాలని చెప్పేసి నేను మరి ప్రభుత్వాన్ని అధికారులందరినీ కూడా ఎవరిదే ఏ అధికారి తప్పు ఏ ప్రభుత్వం మీద చోట్లగా పడింది ప్రభుత్వంకే, ఏరే ప్రభుత్వానికి తగులు కూడా ఉంటుంది. ఇది ఏ అధికారులు చేశారో ఆయా అధికారులు చేశారు, అదే ఎవరు చేశారు కాదు ఇక్కడ. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ. వెంటనే దాన్ని బాగు చేయించి పూసే బాధ్యత ఇప్పటికే ఆలస్యమైంది, వాళ్ళు ఎక్కువైపోయింది. 1-2 రోజుల్లో పూర్తి చేయవలసిన పని 5 రోజులుగా మనకి ఎవరైతే నీరంటే చాలా నిర్లక్ష్యంగా ఉంది.